ఈరోజు ఒక విదేశీ వంటకంతో వచ్చాను. అది కూడా స్వీట్ అనమాట. అంటే మామూలుగా రియల్ లైఫ్‌లో చాలా స్వీట్ పర్సన్. బట్ యాక్చువల్‌గా హాట్ అనమాట. అంటే ఐయామ్ హాట్. నాకు అర్థం కాలేదు సార్. ఒక్కొక్క రోజు ఏంటి తెలుసా? మార్నింగ్ ఒక సాంగ్ వింటాననుకో, ఇక రోజంతా అదే పాడుతుంటా. రోజంతా అదే హమ్ చేస్తూ ఉంటా అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి మర్చిపోతాను ఆ పాటని. అదే మ్యాజిక్. సో చిన్న స్పూన్‌తో ఒక స్పూన్ వేసాను. ఇండియాలోనే ఒక ప్రాంతంలో వండినట్టు ఇంకో ప్రాంతంలో వండరు. సో రకరకాల టేస్ట్లు మనకు దొరుకుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అంతా చూసి ఇదిగో మా కెమెరా అబ్బాయి అంటున్నాడు, నాకు మటుకు పెట్టకండి మేడం అంటున్నాడు. హాయ్ అండి, వెల్కమ్ టు సింగర్ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండ్ విజ్జీస్ కిచెన్. అంటే మధ్య మధ్యలో వేరే వ్లాగ్స్తో పాటు కొన్ని రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను కదా. సో నా కిచెన్కి నేను పెట్టుకున్న ముద్దు పేరు విజ్జీస్ కిచెన్ అనమాట. సో ఇప్పటికీ చాలా కాదు కానీ కొన్ని రెసిపీస్ మీకు చూపించా కదా. అయితే ఇవాళ అనిపించింది ఎప్పుడు మన దేశీ వంటకాలేనా అని ఉద్దేశంతో ఈరోజు ఒక విదేశీ వంటకంతో వచ్చాను. అది కూడా స్వీట్ అనమాట, డెజర్ట్. సో నేను యాక్చువల్గా అంత స్వీట్ పర్సన్ కాదు. అంటే మామూలుగా రియల్ లైఫ్‌లో చాలా స్వీట్ పర్సన్. బట్ యాక్చువల్‌గా హాట్ అనమాట. అంటే ఐయామ్ హాట్. నాకు అర్థం కాలేదు సార్. యాక్చువల్‌గా ఏంటంటే స్వీట్‌ని తింటాను, కానీ అంతగా స్వీట్లు అంటే పిచ్చి ఏం లేదు. కొన్ని స్వీట్స్ మటుకు మొదలు పెడితే ఆగను. దాంట్లో ఏంటంటే మోతిచూర్ లడ్డు, తర్వాత మైసూర్ పా, రసగుల్లా ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అవి మటుకు తినడం స్టార్ట్ చేస్తే ఆపను, కానీ రెసిస్ట్ చేసుకోగలను అనమాట. స్వీట్ తినకుండా రెసిస్ట్ చేయగలను. అంతగా నా మనసు స్వీట్ మీదకి పోదనమాట. బట్ మీలో చాలామందికి స్వీట్స్ ఇష్టం అని నాకు తెలుసు. సో ఇలా ఈరోజు ఒక కొత్త వెరైటీ స్వీట్తో మేము ముందుకొచ్చాను. ఇది ఎక్కడిది అంటే థాయిలాండ్ది. సో థాయిలాండ్లో చాలా చాలా పాపులర్ అయిన డెజర్ట్ అనమాట ఇది, స్టిక్కీ మ్యాంగో రైస్. సో మీరు థాయ్ రెస్టారెంట్స్ కనుక వెళ్తూ ఉంటే రెగ్యులర్గా థాయ్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైతే కనుక తప్పకుండా మీకు తెలిసి ఉంటుంది ఈ డెజర్ట్ గురించి. ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట. ఆల్ థాయ్ రెస్టారెంట్స్లో ఉంటుంది ఇది. సాధారణంగా రెస్టారెంట్లో ఏమైనా ఫుడ్ తిన్నాక డిన్నర్ తర్వాత కూడా అందరూ ఐస్ క్రీమ్ అంటారు. ఐస్ క్రీమ్ కూడా నాకు ఇష్టం ఉండదు. సో నేను ఏ రకమైన డెజర్ట్స్ తినను అనమాట. బట్ ఈ మధ్యకాలంలో యూఎస్ వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్ యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ థాయ్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు థాయ్ ఫుడ్ తర్వాత ఇది ఆర్డర్ చేశారు మా వాళ్ళు. సో తిను చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే జస్ట్ టేస్ట్ చేశాను. నాకు చాలా నచ్చింది ఆ ఫ్లేవర్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే ఇది చాలా స్వీట్గా ఉండదు, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఎక్కువ స్వీట్ లేదు కాబట్టి నాకు చాలా నచ్చింది అనమాట. సో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రెడీయా? దానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బేసిక్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. మనకు కావాల్సింది ఒక మ్యాంగో, ఎందుకంటే ఇది స్టిక్కీ మ్యాంగో రైస్ కాబట్టి. అండ్ ఇది రైస్. సో ఇది మామూలు రైస్ కాదు, ఇది స్టిక్కీ రైస్. మనకి అమెజాన్లో ఇంకా చాలా పెద్ద స్టోర్స్లో దొరుకుతుందన్నమాట. ఇలాగా స్టిక్కీ రైస్ అని, జాస్మిన్ రైస్ అని, ఫ్లేవర్డ్ రైసెస్ చాలా దొరుకుతాయి అన్నమాట అలాంటి స్టోర్స్లో. సో థాయ్ ఫుడ్లో ఎక్కువగా వాడేది ఈ స్టిక్కీ రైస్, జాస్మిన్ రైస్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. బట్ ఈ రెసిపీకి మెయిన్గా కావాల్సింది స్టిక్కీ రైస్ అనమాట. సో అలాగే దాంతోపాటు కోకోనట్ మిల్క్. సో దీంతోనే మంచి ఫ్లేవర్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో మరి చేసే స్వీట్ అయినప్పుడు షుగర్ లేకపోతే ఎట్లాగా? సో షుగర్. సో చాలా సింపుల్ అనమాట. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో బ్యూటిఫుల్ టేస్టీ స్టిక్కీ మ్యాంగో రైస్ రెడీ అయిపోతుంది. అయితే ప్రాసెస్ సింపులే కానీ కొంచెం టైం టేకింగ్ అనమాట. అంటే ఇటు రైస్ ఉడకాలి, ఇటు ఇది ఉడకాలి. సో వెళ్దాం ప్రాసెస్లోకి. సో ఇది మనం మామూలు కుక్కర్ కాకుండా రైస్ కుక్కర్ వాడతామంట అనమాట దీనికి. ఎందుకంటే దీనికి రీజన్ నాకు కూడా తెలియదు. బట్ యూజువల్గా థాయ్ ఫుడ్ అంతా ఎక్కువ ఇలాంటి కుక్కర్లో వాడతారు. అండ్ ఈ స్టిక్కీ రైస్ కూడా ఇంకా దీంట్లో బాగా ఉడుకుతుందని అనుకుంటున్నాను, అందుకే ఇలా వాడతారేమో అనుకుంటున్నాను. దీంట్లో ఈ స్టిక్కీ రైస్ని ముందుగా మనం చేయవలసిన పని వాష్ చేసుకోవడం. 1కి 2 సార్లు వాష్ చేసుకొని ఈ వాటర్ క్లియర్ అయ్యే వరకు వాష్ చేయాలన్నమాట.
సో దీని పేరే స్టిక్కీ రైస్ కాబట్టి నాకు తెలిసి దీని మీద చాలా 2-3 సార్లు ఎక్కువ కడిగితే కానీ దీన్ని క్లియర్గా ఉండదు అనుకుంటున్నాను. ఇక చూడండి. రైస్ని బాగా వాష్ చేసుకున్నాను 3-4 టైమ్స్. సో వాటర్ అంతా క్లియర్ అయిపోయింది అనమాట. సో ఇది మళ్ళీ ఈ గిన్నెలోంచి దీంట్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశానంటే ఇది పెట్టేటప్పుడు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే ఇందుకు నేను ఎంత రైస్ తీసుకున్నానంటే చెప్పలేదు కదా. ఇంతకుముందు నేను చేసినప్పుడు 500 గ్రామ్స్ తీసుకున్నా, అంటే ఆల్మోస్ట్ 1/2 kg చేశాను అనమాట. అది చాలా ఎక్కువైపోయింది. సో అందుకని ఈసారి కొంచెం తక్కువ తీసుకున్నాను, అంటే 300 గ్రామ్స్ మటుకే తీసుకున్నాను రైస్. సో మనం ఎంత తీసుకుంటే అంతే వాటర్ దీంట్లో వేయాలన్నమాట. సో ఆ వాటర్ వేసే ప్రాసెస్లో ముందుగా ఒక వైట్ క్లాత్, ఏదన్నా కానీ వైట్ ఆర్ ఎనీ క్లాత్, బట్ ఒక క్లాత్ని వేసుకోవాలి దీంట్లో. ఈ క్లాత్లో ఈ రైస్ వేసేసి, సో మనం రైస్ ఎంత ఉందో అంత వాటర్ వేస్తున్నాము. ఇది వేసేసుకొని ఈ క్లాత్ని ఇలాగా దీంతో కవర్ చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎందుకంటే స్టిక్కీ రైస్ అంటేనే మనకు తెలుసు కదా మామూలుగా, అంటే ఇది వాటర్లో తేలుతూ ఉడుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ చూసారు కదా మీరు, ఇలా ఇలా కవర్ చేసేయాలి. సో స్టిక్కీ రైస్కున్న లక్షణమే ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది, స్టిక్కీగా అయిపోతుంది అనమాట. అది ఇంకా బాగా ఉడకడానికి, ఇంకా దగ్గరగా రావడానికి ఈ ప్రాసెస్లో మనం దీన్ని వండుతాం అనమాట. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, ఆన్ చేస్తాం. అది దాని పని చేసుకుంటుంది. కానీ మనం ఈ టైం లోపల చేయాల్సిన పని ఇంకొకటి ఉంది కదా. అదేంటంటే మన కోకోనట్ మిల్క్ని రెడీ చేసుకుందాం. సో మన స్టిక్కీ రైస్ ఉడికే లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో నేను ఒక 200 ml కోకోనట్ మిల్క్ వేస్తున్నాను అనమాట. ఈ మెజర్మెంట్స్లో కొద్దిగా తేడా ఉన్నా ఏం కాదు అంతే, ఎందుకంటే ఈ రెసిపీ చాలా అంటే టేస్ట్ వైజ్గా దీన్ని పెద్ద మనం చెడగొట్టేది ఏముండదు అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్నవన్నీ మంచి ఇంగ్రీడియంట్సే, రైస్, కోకోనట్ మిల్క్ అండ్ షుగర్. సో దీంట్లో మనం పెద్ద చెడగొట్టేది ఏం లేదు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా బాగానే ఉంటుంది అనమాట. సో ఈ కోకోనట్ మిల్క్లో షుగర్ వేసుకుందాము. ఇది ఒక 200 గ్రామ్స్ వేస్తున్నాను నేను. 200 గ్రామ్స్ కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది నాకు, బట్ ఓకే ఫైన్. అంటే ఇది మరీ స్వీట్ ఎక్కువగా ఉండే డెజర్ట్ కాదు అనమాట. బేసిక్గా దీంట్లో స్వీట్ తక్కువ ఉన్నా కూడా ఆ కోకోనట్ మిల్క్ వల్ల, కోకోనట్ మిల్క్లో ఆ రైస్ ఉడకడం వల్ల, దీని తర్వాత మనం ఆ రైస్ని దీంట్లో సోక్ చేస్తామన్నమాట. సో ఆ రైస్ ఈ కోకోనట్ ఫ్లేవర్ని అంతా పీల్చుకుంటుంది. సో దానివల్ల వచ్చే టేస్ట్ ఎక్కువ అనమాట. సో షుగర్ కొంచెం తక్కువగా ఉన్నా కూడా ఓకే. అండ్ ఇది స్టిక్కీ మ్యాంగో రైస్ కాబట్టి లాస్ట్కి మనం దీన్ని మ్యాంగోతో తినబోతున్నాం కాబట్టి మ్యాంగో స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. సో అన్నీ కలిపి మరీ ఎక్కువగా ఉండకుండా నేను కొంచెం తక్కువ వేసాను అనమాట. సో దీన్ని ఇట్లా మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. దీంట్లో యాక్చువల్గా మనకి దొరికితే అవైలబుల్గా ఉంటే పాండన్ లీఫ్ అని ఒకటి దొరుకుతుంది అనమాట. పాండన్ లీఫ్ ఏమంటారు దాన్ని, నేను యాక్చువల్గా అది పాండన్ లీఫ్ వేస్తారు అని తెలియగానే మన పాందాన్ అనుకుంటా, పాన్ లీఫ్ ఏమో అనుకున్నాను, తమలపాకు లీఫ్ ఏమో. మేబీ అది వేస్తే కూడా బాగుంటుందేమో, నాకు తెలియదు. సో అది చూడడానికి వేరేగా ఉంటుంది పాండన్ లీఫ్ అన్నది. సో అది నాకు ఎక్కడ దొరకలేదు అనమాట. అది ఆప్షనల్, అది దొరికితే వేసుకోవచ్చు లేదా లేదు. సో ఇలా నెమ్మదిగా దీన్ని ఇది కొంచెం బాగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట. నాకు పొద్దున్నుంచి ఒక పాట విన్నాను, పొద్దున్నుంచి అదే తిరుగుతుంది మైండ్లో. ఒక్కొక్క రోజు ఏంటి తెలుసా, మార్నింగ్ ఒక సాంగ్ వింటాను అనుకో, ఇక రోజంతా అదే పాడుతూ ఉంటాను, రోజంతా అదే హమ్ చేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ డేకి మర్చిపోతాను ఆ పాటని. అదే మ్యాజిక్. మీకు కూడా అట్లా అవుతుందా? నాలో అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, మా సిస్టర్ కూడా చెప్తుంది, అట్లా పొద్దునే ఒక పాట మైండ్లోకి వెళ్ళిందంటే అదే తిరుగుతూ ఉంటుంది రోజంతా అనమాట. సో ఈరోజు నాకు ఎక్కువ గుర్తొస్తున్న పాట, నువ్వడిగింది ఈనాడైనా లేదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదంటానా, సరదా పడితే వద్దంటానా, హెయ్య
సూపర్ సాంగ్. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎస్ విశ్వనాథన్ గారి మ్యూజిక్లో వాణి జయరాం గారు పాడిన పాట అనమాట. సో ఈ పాట పొద్దున్నుంచి అలా హమ్ చేస్తూ ఉన్నాను నేను. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కొంచెం స్టవ్ దగ్గర నుంచి పక్కకి వెళ్లకుండా కొంచెం ఇలా కలుపుతూనే ఉండండి. ఎందుకంటే ఏమాత్రం అది మాడినా కూడా బాగుండదు స్మెల్. సో నాకు థాయ్ ఫుడ్ ఇష్టం అనమాట. ఎందుకంటే స్పైసీగా ఉంటుంది మన ఫుడ్లా కానీ. సో బేసిక్గా ఇక్కడ థాయ్ ఫుడ్ నేను ఎక్కువ తినలేదు హైదరాబాద్లో ఆర్ ఇండియాలో. యూఎస్ వెళ్ళినప్పుడే ట్రై చేశాను అనమాట. నాకు చాలా నచ్చింది. బేసిక్గా వాళ్ళు కూడా మనలాగానే కొంచెం స్పైస్ ఎక్కువ తింటారు. అండ్ థాయ్ ఫుడ్లో గ్రీన్ కర్రీ, రెడ్ కర్రీ ఇవన్నీ బాగుంటాయి చాలా. సో అలాగా మన ఫుడ్కి, మన రుచులకి కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట థాయ్ ఫుడ్. సో మీలో ఎంతమందికి థాయ్ ఫుడ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు. సో అలాగే థాయ్ ఫుడ్లో మీరు ఏమేమి తిన్నారు, అది కూడా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉంటే అవి కూడా చెప్పండి. నేను బేసిక్గా ఒకటి నచ్చితే ఇంక అదే ఆర్డర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయను. సో నేను అలాగే తిన్నది థాయ్ రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో పాటు రెడ్ కర్రీ తిన్నాను, గ్రీన్ కర్రీ తిన్నాను, తర్వాత ఇది తిన్నాను, ఇంకేం తిన్నాను, అంతే అనుకుంటాను. సో థాయ్ ఫుడ్లో మీకు ఏమేమి వచ్చు, మీరు ఏమేమి ట్రై చేశారు, మీకు ఏమేమి ఇష్టము, ఇలాంటివన్నీ కూడా కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఇది బాగా మనకి షుగరు బాగానే కరిగిపోయింది. సో నేను స్టవ్ ఆపేసుకున్నాను. చూడండి, మంచి కోకోనట్ స్మెల్ వస్తుంది నాకు. చూడ్డానికి కూడా ఏంటో కోకోనట్ ఆయిల్లో తయారైంది అది. యా, దాన్ని కొంచెంసేపు అలా ఉంచుదాము. సో మన రైస్ సంగతి ఏంటి, ఇంకొక 10 minutes టైం పడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 40 minutes అయిందండి. సో ఈ రైస్ రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం. ఎస్, చూసారా, ఇలాగే ఉంటుంది దాని లుక్. సో మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఉడికిపోయి. సో దీంట్లోంచి వేరే డిష్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ డిష్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంకా కొంచెం ఈ క్లాత్ కూడా అంటుకుపోయింది, రావట్లేదు. సో అది దాని నేచరే స్టిక్కీ కదా, సో రావట్లేదు, అలా ఉంచేసాను. సో ఇది మటుకు చక్కగా ఉడికిపోయింది. నా స్టిక్కీ రైస్ దగ్గరకు అయిపోయింది అనమాట. సో దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇందాక మనం కొబ్బరి పాలల్లో కోకోనట్ మిల్క్లో షుగర్ బాగా మెల్ట్ చేసుకొని పెట్టుకున్నాము, అది దీంట్లో వేసేద్దాం. కోకోనట్ మిల్క్ అండ్ షుగర్ మిక్స్చర్ని దీంట్లో మొత్తం అంతా కవర్ అయ్యేలాగా సో వేసేసాక చక్కగా దీన్ని ఇది మొత్తం సోక్ అవ్వాలన్నమాట ఈ రైస్ ఈ కోకోనట్ మిల్క్లో. చక్కగా దీన్ని ఇట్లా కలుపుకుందాము, సో దట్ అంతా కలిసేలాగా. సో మొత్తం రైస్ అంతా కూడా ఈ కోకోనట్ మిల్క్ అండ్ షుగర్ సిరప్ ఈ రెండింటి మిక్స్చర్లో బాగా కరగాలన్నమాట. నాకైతే బ్రహ్మాండంగా మళ్ళీ వెంటనే నేను వెళ్ళిన థాయ్ రెస్టారెంట్ గుర్తొస్తుంది. అలాంటి మంచి స్మెల్ వస్తుంది నాకు. కానీ మీకు పాపం స్మెల్ రావట్లేదు కదా, చూడండి ఎంత అందంగా ఉందో. సో ఈ రైస్ని మంచిగా కవర్ చేసి పెడదాము. ఒక 10 minutes అయ్యాక మళ్ళీ ఒక్కసారి కలపాలన్నమాట. సో దీన్ని రెస్ట్ అవనిద్దాము. ఈ లోపల చేయాల్సిన ఇంకొక పని ఉంది ఏంటంటే, సేమ్ ఇంగ్రీడియంట్స్తో మనం కోకోనట్ సాస్ చేసుకోవాలి. కోకోనట్ మిల్క్ సాస్ అనమాట. అది ఈ డిష్తో పాటు సర్వ్ చేస్తాము. సో ఇందాక మనం దీంట్లో ఈ కోకోనట్ షుగర్ సిరప్ని రైస్లో వేసేసాము. ఒక 10 minutes అయ్యాక మళ్ళీ దీన్ని ఇంకొంచెం కలపాలి. సో ఇంకొకసారి బాగా కలిపేసి దీన్ని మళ్ళీ ఎక్కువసేపు రెస్ట్ అవ్వాలన్నమాట ఇది. సో ఈసారి దీన్ని ఆల్మోస్ట్ ఒక 1/2 hour ఉంచాలి. అప్పుడే ఈ స్టిక్కీ రైస్ ఈ కోకోనట్ మిల్క్ని షుగర్ని బాగా అబ్సార్బ్ చేసుకొని అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను, అంత బాగుంటుంది అనమాట. సో ఈ లోపల మనం కోకోనట్ సాస్ చేసుకోవాలి. సో దానికి ఏం చేద్దామంటే, ఇందాక వాడాం కదా అదే ప్యాన్ పెట్టుకుందాం, పర్లేదు. సో అదే ప్యాన్లో ఇంకొక 200 ml నేను కోకోనట్ మిల్క్ వేసుకుంటున్నాను. బేసిక్గా దీంట్లో ఈసారి షుగర్ ఏం పడదు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కోకోనట్ సాస్ తయారు చేస్తున్నాము. దీంట్లో ఇది
థిక్ అవ్వాలన్నమాట కొంచెము. ఆ థిక్ అవ్వడానికి కొద్దిగా స్టార్ట్ చేస్తాం, కార్న్‌ఫ్లోర్. సో చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసాను. అలాగే ఇదే చిన్న స్పూన్తో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ వల్ల కూడా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది, మొత్తం స్వీటే కాకుండా. సో దీన్ని థిక్ అయ్యే వరకు చక్కగా మనం బాగా, ముందు కార్న్‌ఫ్లోర్ వేసాం కదా, అది కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. మామూలుగా అయితే కార్న్‌ఫ్లోర్ని కొంచెం వాటర్లో కలుపుకొని వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది, బట్ నేను మర్చిపోయి వేసేసాను ఆవేశంలో. సో ఇలా డిఫరెంట్ కుజిన్స్, వేరే వేరే కంట్రీస్వి, అంటే అలా మన ఇండియాలోనే ఒక ప్రాంతంలో వండినట్టు ఇంకో ప్రాంతంలో ఉండరు. సో రకరకాల టేస్ట్లు మనకు దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇంకా బయటకు వెళ్ళినప్పుడు, అబ్రాడ్ వెళ్ళినప్పుడైతే ఇంకా ఎక్కువ అవకాశం అన్నమాట వేరేవన్నీ కూడా టేస్ట్ చేయడానికి. సో బేసిక్గా ఓకే, నాకు ఇంట్రెస్టే అన్నీ తినడం, అన్నీ టేస్ట్ చేయడం వరకు ఇంట్రెస్టే. బట్ మళ్ళీ ఫైనల్గా నా కంఫర్ట్ ఫుడ్ అంటే మళ్ళీ అన్నం, పప్పు, ఆవకాయ, అదే నాకు ఇంట్రెస్ట్ అనమాట. బట్ కొన్నిసార్లు ఇంకేం దొరకని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇండియన్ ఫుడ్ అయితే ఇప్పుడు ప్రతి చోట దొరుకుతుంది అనుకోండి, బట్ స్టిల్ ఎప్పుడైనా దొరకకపోతే మనకు ఆప్షన్స్ ఏంటంటే చైనీస్ ఫుడ్. సో ఇక్కడ మనం తినే చైనీస్ ఫుడ్ అది మొత్తం ఇండో చైనీస్ అనమాట, ఇండియనైజ్డ్ చైనీస్. సో ఆథెంటిక్ చైనీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు ఇండో చైనీస్ యాక్చువల్గా చాలా ఇష్టం అనమాట. సో అక్కడ చైనీస్ ఫుడ్ తినచ్చు మనం, మనకు అలవాటైన ఫ్రైడ్ రైస్ లాంటివి. అంటే వెజిటేరియన్ ఆప్షన్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ థాయ్ ఫుడ్ చక్కగా తినచ్చు. థాయ్ ఫుడ్ అయితే నాకు చాలా ఇష్టం, అండ్ స్పైసీగా కూడా ఉంటుంది కాబట్టి మన ఫుడ్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి థాయ్ ఫుడ్ తినచ్చు. అలాగే మెక్సికన్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, వన్స్ ఆర్ ట్వైస్ తినచ్చు. సో ఇవన్నమాట. ఇంకా నేను టేస్ట్ చేసిన వేరే కంట్రీస్ ఫుడ్. తర్వాత లెబనీస్ కూడా తిన్నాను. దాంట్లో కూడా మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఫలాఫల్, హమ్మస్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో వన్ టైంకి పర్లేదు, బట్ మన రెగ్యులర్ ఫుడ్ ఎంతైనా మన ఫుడ్డే కదా. సో ఫైనల్గా ఎన్ని తిన్నా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం అన్నం, పెరుగు, పచ్చడి వేసుకుని తింటే సూపర్, ఆ ఆనందమే వేరప్ప. సో ఇది థిక్ అయిపోయింది. సో దీన్ని మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఒక కప్లోకి తీసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతా చూసి ఇదిగో మా కెమెరా అబ్బాయి అంటున్నాడు, నాకు మటుకు పెట్టకండి మేడం అంటున్నాడు. నేను ఫస్ట్ నీకే పెడతా అని చెప్పాను. ఈ ప్రాసెస్ చూస్తేనే భయం వేస్తుందంట అబ్బాయికి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 10 minutes మన రైస్ ఇంకొంచెం సోక్ అయిపోతే ఇది అయిపోయినట్టే అనమాట, రెడీ అయిపోయినట్టే. సో ఈ లోపల నా వ్లాగ్స్ ఎలా నచ్చుతున్నాయో మీరు చెప్పట్లేదు, కామెంట్స్ చేయట్లేదు, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు బొత్తిగా మానేశారు. ప్లీజ్, నేను మీకోసం రకరకాల కంటెంట్ తేవడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక సింగర్గా నేను సింగింగ్ షోస్వి చేస్తున్నాను, లైక్ సాంగ్స్ పెడుతున్నాను, అలాగే నా ట్రావెల్, కుకింగ్, రకరకాల వీడియోస్తో మీకు ఏది నచ్చుతుందో తెలియక అన్ని రకాలుగా ట్రై చేస్తాను. సో మీరు తప్పకుండా నాకు రెస్పాండ్ అయ్యి ఎలాంటి వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి, ఎలాంటి వ్లాగ్స్ నేను చేస్తే మీకు ఇష్టము, ఎలాంటి కంటెంట్ కావాలి అన్నది నాకు ఒక్కసారి చెప్తే, సో దాన్ని బట్టి మీకు ఇష్టమైన వీడియోస్తో మీ ముందుకు వస్తానని మరీ చెప్తున్నాను. సో ఈ మధ్య నేను చేసిన చక్రి గారి బర్త్డే వ్లాగ్ కూడా చాలామంది వ్యూస్ ఎక్కువ రాపోయినా చాలామంది మంచి కామెంట్స్ ఇచ్చారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ని ఆల్రెడీ చెప్పాను, ఇష్టమైన మనిషి, ఇష్టమైన వ్యక్తి అనేసి. సో ఆ వ్లాగ్కి నాకు హ్యాపీగా అనిపించిన వ్లాగ్ అనమాట అది. సో అలాగే మా మామిడి తోట వ్లాగ్ కూడా, అది కూడా చాలామంది చూశారు, చాలామంది మెచ్చుకున్నారు. సో ఇలాంటి వెరైటీ కంటెంట్తో డెఫినెట్గా మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. బట్ నాకు మీ దగ్గర నుంచి ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ మీ కామెంట్స్ వల్ల, మీ లైక్స్ వల్ల, వాటి వల్ల వస్తుందన్నమాట. సో మన ఫైనల్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మ్యాంగో.
సో మన స్టిక్కీ రైస్ రెడీ అయిపోయిన స్టిక్కీ రైస్ని సో ఇలా సర్దేసుకున్నాం. అండ్ మనం తయారు చేసుకున్న కోకోనట్ సాస్, ఈ సాస్ని ఈ కప్పులోకి తీసుకుంటున్నాను. అండ్ మనం కోసుకున్న మామిడి పండుని చక్కగా డెకరేట్ చేద్దాం. ఇట్లా క్రాస్గా కట్ చేసి మన స్టిక్కీ మ్యాంగో రైస్ 99% కంప్లీట్ అయిపోయింది. ఆ మిగిలిన 1% ఏంటంటే దాని మీద ఒక చిన్న బీన్స్ లాంటివి వేస్తారనమాట క్రంచ్ కోసము. అది తింటున్నప్పుడు కట్ మన భలే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. కానీ అవి ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. నేను ఎన్నిసార్లు తిన్నా కూడా వాళ్ళు ఏం వేస్తున్నారని అర్థం కాలేదు. సో తర్వాత చెప్పారు మంగ్ బీన్స్ అనేవి ఉంటాయంట. సో అవి నాకు ఏంటో తెలియదు. బట్ నాకు దాని టెక్స్చర్ కానీ చూడడానికి ఎలా ఉంటుందంటే మన పెసలు ఉంటాయి కదా, మూంగ్ దాల్ ఉంటుంది కదా, సో అలా ఉంటుందన్నమాట. సో అవి వాటిని రోస్ట్ చేసి వేసినట్టు అనిపించింది నాకు. సో అవి అండ్ యాక్చువల్గా నువ్వులు, తెల్ల నువ్వులు కానీ బ్లాక్ నువ్వులన్నా వాడచ్చు. కొంచెం వీటిని రోస్ట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ పెసలు కూడా ఇప్పుడు మనం మూంగ్ దాల్, ఫ్రైడ్ మూంగ్ దాల్ తింటాం కదా, అలాంటి టెక్స్చర్ వస్తుందన్నమాట తింటున్నప్పుడు నాకు అనిపించింది అనమాట. సో అవి కూడా వాడచ్చు. అలాగే పీనట్స్ కూడా వాడతారంట. బట్ నాకు పీనట్స్ కంటే కూడా కొంచెం నువ్వులు థాయ్ ఫుడ్లో ఎక్కువ వాడతారు కాబట్టి ఇది ఎక్కువ మ్యాచ్ అవుతుందేమో అనిపించింది. ఒక గార్నిష్ లాగా దీని మీద వేసుకోవాలన్నమాట. ఎస్, సో ఫైనల్లీ చాలా పాపులర్ థాయ్ డెజర్ట్, నాకు నచ్చిన చాలా తక్కువ డెజర్ట్స్లో ఒకటి, స్టిక్కీ మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. సో దీన్ని ఎలా తినాలి అంటే ఈ సాస్ని కొద్దిగా దీని మీద వేసుకొని, ఇంకెవరో టేస్ట్ చూడమన్నారండి, నేనే చూస్తున్నాను. సో ఇది చాలా బాగుంది. ఇంత బాగా వచ్చిందో, నిజంగా బాగుంది. ఇంకా వీళ్ళు ఇక్కడ నవ్వుతున్నారు, అటు మా అమ్మ నవ్వుతోంది, మా దుర్గా కూడా నవ్వుతున్నాడు. ఆ నవ్వులు ఏం పట్టించుకోకండి, నిజంగా చేసుకుని తినండి, సూపర్గా ఉంది, నా మాట నమ్మండి. ఓకేనా? చేసుకుని తిని ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పండి. నాకైతే బాగుందబ్బా, నేనైతే తింటున్నా. సో ఇలా సాస్లో ముంచుకొనుట, మామిడికాయ ముక్క నంచుకొనుట. సో మళ్ళీ మంచి రెసిపీ ఆర్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.